ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి కవితని సస్పెండ్ చేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అట్లాగే ఈ సంస్థ నుండి జాగృతి సంస్థ నుండి మీ మహిళలందరూ కూడా కవితకి ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? మేము మహిళలమే కాకుండా కూడా జెంట్స్ కూడా అండి కవితక్క వెనకాల చాలా మంది ఉన్నారండి. ఇలా అనుకోకుండా ఒక మాజీ సీఎం బిడ్డను చూడకుండా కూడా నిన్న సస్పెండ్ లెటర్ ఇచ్చిరు కాబట్టి కవితక్క అభిమానులం అందరం కూడా నిన్నటి నుండి కూడా ఎవరం అన్నం తినకుండా గురైపోయినామండి. దీన్ని మేము తీసుకోలేమండి. కానీ ముందు అక్క నిర్ణయం తీసుకొని ముందు వెళ్తుంది అక్క ఆధారంలో మేము అందరం అక్క వెనకాల ఉన్నామండి. అంటే ఇప్పుడు మీరందరూ అక్క వెనకాల ఉన్నారు అని మీరు అంటున్నారు. కొంతమంది ఏమో మీ అక్క వెనకాల బీజేపీ అట్లాగే కాంగ్రెస్ ఉందని అంటున్నారు. ఇన్ని రోజులేమో కవిత ఏమనుకుందంటే నా వెనుక బీఆర్ఎస్ ఉందనుకుంటుంది. బట్ ఇప్పుడు చూస్తే ఆవిడ వెనుక బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోయింది, సస్పెండ్ చేసారు. దాని గురించి ఏమంటారు? ఇది ఇప్పుడు అడిగినావు తమ్ముడు, బీజేపీ లేదండి మాకు, కాంగ్రెస్ లేదు అక్క వెనకాల, ఇప్పటిదాకా లేదు. బీఆర్ఎస్ ఉంది కదా అని ఇన్ని రోజులు అనుకుంది కదా, బీఆర్ఎస్ కూడా లేదండి ఇప్పటిదాకా. బీఆర్ఎస్ లేకున్నా సరే మాకు కానీ అక్క అంటే ఒక బ్రాండు, అక్క అంటే ఒక టైగరు, అక్క వెనకాల వేల లక్షల మంది ఉంటారు. ఆ కవిత అక్క అంటే ఒక బ్రాండ్ కాబట్టి, పులి కాబట్టి లక్షల మంది తెలంగాణలో అంటేనే కవితక్కను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు కాబట్టి ముందు నిర్ణయం తీసుకొని అక్క ఏ స్టెప్ తీసుకొని జనాలకు ఎట్లా చేద్దాం, జనాలలోకి ఎట్లా పోదాం అని స్టెప్ తీసుకొని అక్క ముందుకు వెళ్తుందండి. ఆ ఏది వచ్చినా ఎదుర్కొనే దమ్ము సతాహా అక్కకు ఉన్నదండి. అక్క వెనకాల మేము ఉన్నామండి. అయితే కవిత వెంట ఏ పార్టీ లేదు కదా, ఆవిడ కొత్త పార్టీ పెట్టే ఏమైనా ఉన్నాయంటారా? ఏ కొత్త పార్టీ పెడుతుందా, మరి జాగృతి నడిపిస్తుందా, అది అక్క నిర్ణయం అండి. మాదేమి ఇప్పుడు అక్క లేదు. అక్క ఏది చెప్తే మేము అదే చేస్తాం. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడలేను, మనకు తెలియదు, మేము మాట్లాడలేము కాబట్టి. కాకపోతే ఇదొకటి ఇంపార్టెంట్, కాంగ్రెస్ లోకి వెళ్ళది, బీజేపీలోకి వెళ్ళది, తిరిగి మళ్ళీ మళ్ళీ టీఆర్ఎస్ లోకి రమ్మంటే కూడా రాదు పక్క రాదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కవితక్క, పక్క రాదు. ఒక్కసారి సీఎం బిడ్డ శోభమ్మ కవితక్క బిడ్డ ఇయ్యల్ల ఆడపడుచును ఘోరంగా ఇంటి నుంచి తొలగించిరు కాబట్టి పార్టీలు వస్తాయి పోతాయి. ఇలా వేరే ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నుంచి ఇస్తే వాళ్ళకి వేరే ఉంటది. సొంత ఆడబిడ్డకు ఇలా ఇంటి నుంచి తొలగించినట్టు ఈ లెటర్ ను మేము ఏ విధంగా చూసుకుంటున్నామంటే, పార్టీ నుంచి లెటర్ ఇచ్చిరని అనుకుంటలేమండి. ఒక ఆడబిడ్డను ఇవల్ల ఇంట్లోకించి తోలేసిరని భావన పడుతున్నామండి. మేము ఆ భావన మేము పడుతున్నాం తెలుసా. పార్టీలు ఇవాళ ఉంటుండొచ్చు, రేపు పోతుండొచ్చు, పార్టీలకు అది లేదు. కానీ ఇవాళ ఒక్క ఆడబిడ్డకు తల్లిగారింటికి వాపిర్రు, ఆ బాధన మాకుంది. అయితే పార్టీలో ఎవరైనా కూడా సమానమే, అంటే కవిత అవ్వచ్చు, కార్యకర్త అవ్వచ్చు, ఎవరైనా కూడా సమానమే. ఒక లైన్ ఉంటుంది, ఆ గీత ఎవరు దాటినా కూడా వాళ్ళందరూ కూడా కఠినమైన శిక్ష తీసుకుంటాం, ఇట్లనే సస్పెండ్ చేసాం పార్టీ నుండి కూడా అధిష్టానం అవ్వచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే బీఆర్ఎస్ చెప్పారు పార్టీ లైన్ తీసుకుంటే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటామని చెప్పిరండి. అక్క ఏ పార్టీ లైన్ తప్పిందండి? బీసీల కోసం పోరాటం చేసింది తప్ప అండి? జాగృతి పెట్టుకొని ఇప్పుడు బతుకమ్మ గురించి చేసింది తప్ప అండి? పార్టీ లైన్ ఎక్కడ తప్పిందండి? మనము ఈ అధికారంలో ఇప్పుడు మూడోసారి కూడా మనం అధికారంలోకి వస్తుంటే మన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, 30 మందిని సర్వే చేస్తే 30 మందిని ఎమ్మెల్యేలు మారవాలని కేసీఆర్కు రిపోర్ట్ పోయింది. ఎమ్మెల్యేలు మారవకపోతే మన అధికారం పోయింది. కానీ ఇప్పటికైనా మనము కింది క్యాడర్ నుంచి పని చేసుకొని వచ్చి మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనం తెలంగాణలో మళ్ళీ మనం సీఎం కావాలని చెప్పేసి అక్క మాట్లాడింది కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మనమే వస్తాం కాబట్టి వీళ్ళు కేటీఆర్కే కావచ్చు, కవితకే కావచ్చు పెద్ద పోస్టులు పోతాయి, మనం కష్టపడుతున్నామని చెప్పేసి వేరే వాళ్ళు విమర్శించి అక్కకు లెటర్ ఇప్పించిరండి. ఆ లెటర్ వేరే ఇంటి ఆడిబిడ్డకు ఇవల్ల పంపించిరు కాబట్టి మాకు చాలా బాధ ఉందండి. అయితే బీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు, అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్కి మాయ మాటలు చెప్పి కేసీఆర్ను ఒక మాయలోకంలో ఉంచుతున్నారు. అందుకే అట్లా చేసే కవితని సస్పెండ్ చేయించారని చెప్పి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అవునండి, ఇది 100% నిజమే. కేసీఆర్ కి మాయ మాటలు చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కేసీఆర్ ఎట్లా అంటే ఏది చెప్తే అదే వింటాడు కదా.
అంటే కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన ఆయన దేవుడు, మనకు తెలంగాణకి దేవుడు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఏమంటారంటే ఒక్కడే తెలంగాణ తీసుకొచ్చిండా అని కామెంట్స్ పెడతారు. ఒక్కడే తీసుకొచ్చిందంటే సావు బతుకుల పోయిండు కేసీఆర్. ఒక పానంకు కూడా లెక్క పెట్టకుండా సావు బతుకుల పోయి తెలంగాణను తీసుకొచ్చిండు. అప్పుడు అక్క కవితక్క అమెరికా నుంచి, కేటీఆర్ కూడా అమెరికా నుంచి వచ్చి ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణలో పని చేసిరు కాబట్టి ఈరోజు ఇంత పూర్తకుంది. కాకపోతే ఇప్పుడు కుట్రలు వాళ్ళు ఏం చేసిరంటే ఇంటి వాళ్ళకే పోస్టులు దక్కిపోతాయి అని చెప్పేసి కుట్రలు చేసి అక్కను తొలగించడం జరిగింది. కానీ తొలగించడం జరిగింది అయినా మేము బాధపడతలేము. నిన్నటి వరకే బాధ తీసేసినాం. అక్క అంటే టైగర్ కాబట్టి అక్క ఏందో చూపించుకుంటుంది. 4 రోజుల కాలమే సమాధానం చెప్తుంది. అయితే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్కి మాయమాటలు చెప్పితేనే ఇట్లా జరిగిందని చెప్పి అంటున్నారు కదా. అయితే కేసీఆర్కి తెలియదు అంటారా? కన్న కూతుర్ని కూడా ఇంత కఠినమైన చర్యలు తీసుకోవద్దని చెప్పి కేసీఆర్కి ఈ మాత్రం కూడా చిన్న విషయం తెలియదు అంటారా? అంటే తెలుసు కానీ 10 మంది ఒకటి ఉన్నప్పుడు ఒక్కరు ఏం చేయలేరు కదండి. ఇప్పుడు 10 మంది పోయి ఒక మాట చెప్తే ఒక మాట చెప్తే ఎట్లా తీసుకుంటారండి కేసీఆర్ కూడా? మన పార్టీకి నష్టం అవుతుంది. ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఆల్రెడీ గెలిచిన వాళ్ళు. ఇప్పుడు ఉన్నరే ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు. మళ్ళీ ఉన్నది కూడా ఓడిపోయింది అనుకో, మరి ఒక్క బిడ్డకే చూసుకుంటే మరి ఉన్న ఎమ్మెల్యేలు పోతే మన పార్టీ కూలిపోతుంది అని చెప్పేసి కేసీఆర్ అనుకోవచ్చు. దీని మీద మనం ఎట్లా అనుకుంటాం? ఇది కూడా సబ్జెక్ట్ ఉంది కదండి, అవునా? ఈరోజు పోచారము స్పీకర్ గారు నియోజకవర్గం బాన్సువాడ నియోజకవర్గంకు ఎన్ని నిధులు ఇచ్చిండు? కేసీఆర్ వెనకాల ఉన్న వాళ్ళు ఎంత పని చేసుకున్నారు? హరీష్ రావు సిద్దిపేటకు ఎంత పోయింది నిధులు ఇచ్చిండు, ఎంత డెవలప్మెంట్ అయింది? మరి అక్క ఇవాళ ఏదో నువ్వు కావాల్సి ఎమ్మెల్యేలు ఓడగొట్టినా కానీ ఇవాళ ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి నామినేట్గా పెట్టినా నాకు ఏనాడు ఎంపీ పోస్ట్ అడగలేదండి. అక్క అడగలేదు, అట్లయినా ఉన్నది కాబట్టి ఈరోజు అక్కకు నియోజకవర్గంలో మళ్ళీ గెలవాలన్న బిడ్డ అని పనిచేయలేడండి కేసీఆర్. అక్క అడగలేదండి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని 2 వ్యక్తుల పేర్లు తీసుకోవడం జరిగింది కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళక అది గత 6 నెలల కింద కూడా మన మంత్రి గారికి హరీష్ రావుకు పక్కకు పెట్టిండు కేసీఆర్. ఈయన ఇట్లా వేస్తుండని చెప్పేసి కేసీఆర్కి తెలిసినాక 6 నెలలు పక్కకు పెట్టినాక మళ్ళా ఏం చేసిండంటే ఈటల రాజేందర్ బయటకు వెళ్ళిపోయిండు. ఈటల రాజేందర్ బయటకు పోయినా కాబట్టి మళ్ళీ మన పార్టీలో ముఖ్యమైన వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు తీసుకొని హరీష్ రావుకు పోస్ట్ ఇచ్చిండు. సో ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది తెలంగాణ జాగృతి సంస్థలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు అవ్వచ్చు, అలాగే ఇతరుల తదితర నాయకులు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏం జరిగినా కూడా మా కవితక్క ఎట్లాంటి స్టెప్స్ తీసుకున్నా, అలాగే ఎట్లాంటి ఆలోచనలు చేసినా కూడా మేము తన వెంటే ఉంటాం, తన వెంటే ఉండి మేము తనకి సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.